ఈ బిడ్డలను ఎరిగి ఉన్నదేమో, వీరి పట్ల నీ చిత్తమే నెరవేర్చబడును గాక. యేసు నామములో, యేసు నామములో అయ్యా నీ మహిమార్థమైన ప్రభు ఈ బిడ్డలు ఉందురు గాక. ఈ బిడ్డలలో నాయన నీ ఆత్మ పని చేయును గాక. నీ తలంపులు వీరి తలంపులు ఒకటిగా ఉండును గాక. అయ్యా దావీదు గారిని హృదయానుసారుడైనట్లు ఈ బిడ్డలని హృదయాన్ని అనుసరించే వారిగా ఉందురు గాక. పరలోక సంబంధమైన తలంపులు వీరిలో పుట్టును గాక. పర సంబంధమైన పైనున్న వాటి మీద వీరి మనస్సు నిలుచును గాక. లోకములో ఉన్న పాపల ఏమాత్రము వీరిని అంటకుండా ఉండును గాక. వీరి తల్లిదండ్రులకి మంచి జ్ఞానము సమృద్ధిగా ఉండును గాక. మీరే కృప చూపండి, దయ చూపండి, దయ చూపండి. అయ్యా వీరి గర్భంలో ఉండగా వీరి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో ఎంతో గొప్పవి నాయన. అవి మా ఊహకు మించినవి, మా ఊహకు మించినవి తండ్రి. అయ్యా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే ఈ బిడ్డలలో నెరవేర్చబడును గాక. యేసు నామములో ఈ బిడ్డల పట్ల నీ తలంపులన్నీ నెరవేర్చబడును గాక. నీ కొరకు బలమైన యోధులుగా నిలబడుదురు గాక. ఒక దావీదు వలె నిలబడుదురు గాక. ఒక వీరుడైనటువంటి సమూయేలు వలె నిలబడుదురు గాక. ఒక యోసేపు వలె నిలబడుదురు గాక. మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా కన్నులారా చూస్తూ ఉండగా వీరి భవిష్యత్తు నీ దయలో వర్ధిల్లాలి, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లాలి. అయ్యా వీరి భవిష్యత్తు ఆత్మీయంగా దీవెనకరంగా ఉండాలి తండ్రి. ఈ తరము ప్రభువా, ఈ తరము ఎదుగుతూ ఉండగా ప్రభువా, నోవాహు కాలములో నీ దయ పొందని తరము వల్ల ఈ తరం ఉండకూడదు ప్రభు.